అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ఏదైనా ఆస్తి సంబంధిత పని వైపు ముందుకు సాగితే దానిలో ఎటువంటి రాజీ పడకండి. మీరు ఎవరి నుండి డబ్బు తీసుకోకుండా ఉండాలి. కుటుంబ సభ్యుని వివాహ ప్రతిపాదనను ఆమోదించినందుకు సంతోషంగా ఉంటారు. దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. ఈ రాశి వారిలో వ్యాపారులకు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు వేగవంతమైన వాహనాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు చాలా విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయి. మీరు వ్యాపారంలో మాంద్యం గురించి ఆందోళన చెందుతుంటే అది కూడా తొలగిపోతుంది. స్నేహితులతో మీ సంబంధాలు బలపడతాయి. మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడం మంచిది. మీ తల్లిదండ్రుల కోసం బహుమతిని తీసుకురావచ్చు. మీ చట్టపరమైన విషయాలు కొన్ని మీకు తలనొప్పిగా మారొచ్చు. ఇందులో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ చాలీసాను పఠించాలి. ఈ రాశి వారిలో ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు ఈ రోజు మంచిగా ఉంటుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి నేర్చుకుంటారు. మీరు ఒకేసారి అనేక పనులు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది మీ సమస్యలను పెంచుతుంది. మీరు కార్యాలయంలో చాలా విషయాల్లో పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. కుటుంబంలో ఏదైనా వివాదాలు తలెత్తితే మీరు సహనంతో ఉండాలి. మీ బంధువులను కలిసేందుకు తల్లిని తీసుకెళ్లవచ్చు. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతీ మాతను పూజించాలి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో అదృష్టం వరిస్తుంది. మీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు పెద్ద పదవిని పొందొచ్చు. ఈ రోజు ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఉద్యోగులు ఈ రోజు కొంత దూరం ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి, ఎందుకంటే భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ ఏదైనా పని గురించి ఆందోళన చెందితే అది కూడా పూర్తి అవుతుంది. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. కుటుంబ సభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే మీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు పెద్ద పని చేయాలనే భావన ఉండదు. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు. ఈ రోజు మీరు కొద్ది దూరం ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీ పిల్లల చదువులో ఇబ్బందుల కారణంగా మీరు బిజీగా ఉంటారు. కొత్త ఆస్తి కోసం మీ కోరిక నెరవేరొచ్చు. మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించాలి. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ఈ రాశివారు ఈ రోజు పనికి సంబంధించి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అందరితో మీ సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగిస్తే అది మీకు మంచిది. టీంవర్క్లో పని చేయడం ద్వారా మీరు ఏదైనా పెద్ద పనిని సమయానికి పూర్తి చేయొచ్చు. వ్యాపారం చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అందరినీ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ సంఖ్య 80 మరియు లక్కీ కలర్ పచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.